మిత్రులారా వెల్కమ్ టు అలపూజా. ముందు కేరళ 3 స్టేట్స్ గా ఉండేది. ఒకటి ట్రావెన్కోర్, ఒకటి మలబార్, ఇంకా కొచ్చిన్. బ్రిటిషర్స్ వాళ్ళ గూడ్స్ అయిన టింబర్, స్పైసెస్, కార్డమన్, పెప్పర్ ఇవన్నీ మేజర్ పోర్ట్స్ అయిన చెన్నై ఇంకా ముంబైకి షిప్ చేయడానికి ఒక ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కావాల్సి వచ్చింది. అప్పుడే ఈ రైల్వేని ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ టైం 1861లో ఒక 30 కిలోమీటర్ల స్ట్రెచ్ కోజికోడ్ నుంచి తిరూర్కి ఒక 30 కిలోమీటర్ల స్ట్రెచ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇండిపెండెన్స్ 1947లో ఇండిపెండెన్స్ వచ్చాక దీన్ని సౌత్ సెంట్రల్ రైల్వే ఆధీనంలోకి తీసేసుకొని దీన్ని విస్తరించడం మొదలుపెట్టింది. నమస్తే మిత్రులారా, నేను మీ తెలుగు ప్యాసింజర్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను మాత్రం సూపర్ గా ఉన్నాను. కేరళలో ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చేసి అలపి. ఇక్కడ బ్యాక్ వాటర్స్ తో, హౌస్ బోట్స్ చాలా సీనిక్ గా ఉంటుంది. ఎర్రనాకుళంలో స్టార్ట్ అయిపోయి ట్రైన్ ఎక్కేసి సంపర్క్రాంత్ ఎక్స్ప్రెస్ చాలా వేగంగా మనకి ఒక గంట 30 నిమిషాల్లోనే తీసుకొచ్చేసింది. అరౌండ్ 100 స్పీడ్ మెయింటైన్ చేసి తీసుకొచ్చాడు. ఇంత ముందే ట్రైన్ దిగాను. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మనకు బీచ్ దగ్గర ఒక హోటల్ బుక్ చేశాను. అక్కడికి వెళ్తున్నాను. దొండకాయలు ఇవి, దొండకాయలు ఫ్రెష్గా ఉన్నాయి. దొండకాయలు. థ్యాంక్ యూ. రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుంటే దొండకాయలు దొరికాయి, ఫ్రెష్గా ఉన్నాయి. మీరు ఎంతమందికి దొండకాయలు ఇష్టం ఉంటుంది కింద కామెంట్ చేయండి. ఫ్రెష్వి, లేతగా ఉన్నాయి, తింటే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు తినేవాళ్ళం ఇవి. ఫ్రెష్గానే ఉంది కానీ లోపల కొంచెం పండు పండింది. పండు లేకపోతే చాలా బాగుంటుంది. చేదు ఉంది. అల్పి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి నేను బుక్ చేసిన హోటల్ వచ్చేసి ఒక 1.2 కిలోమీటర్ ఉంది. ఆటో అన్నాడు 300 అన్నాడు. 1 కిలోమీటర్ కదా, అలా శాతంగా నడుచుకుంటూ పోవచ్చు అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నాను. మీరు ఇక్కడ ఇటు వైపు చూసుకోవచ్చు, పక్కనే సీ ఉంది. విపరీతంగా ఉక్కపోస్తుంది, ఫుల్ హ్యూమిడ్. మిత్రులారా, కేరళని పోర్చుగీస్ ఇంకా బ్రిటిష్ వాళ్ళు చాలా ఏళ్ళు పరిపాలించారు. అందుమూలంగా ఇక్కడ వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్స్ అంటే వాళ్ళ ఆర్కిటెక్చర్, ఆ కొలోనియన్ డిజైన్ ఇదంతా ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ చేసేయచ్చు. ప్రస్తుతానికి నేనున్న ఏరియా వచ్చేసి సివి వార్డ్ ఇన్ అలపి. అంటే ఇది ఒక కోస్టల్ నేబర్హుడ్ ఏరియా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం బ్రిటిష్ కొలోనియల్ స్ట్రక్చర్స్ ఇంకా పోర్చుగీస్ సంబంధించిన ఆర్కిటెక్చర్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చాలా వరకు నా వెనకాల మీరు బిల్డింగ్ చూసుకోవచ్చు. చాలా వరకు పోర్చుగీస్ స్టైల్లో ఉంటుంది. ఇక్కడ ఒక బిల్డింగ్ చూడొచ్చు, మొత్తం పోర్చుగీస్ స్టైల్లో. హాలిడే బీచ్ రిసార్ట్. దీని ఎంట్రన్స్ చూడండి, మొత్తం పోర్చుగీస్ స్టైల్లో ఉంది. ఇంకా దీని పక్కనే వెళ్తే మనకు అల్పి బీచ్ కూడా వచ్చేస్తుంది. అల్పిలో స్టే చేసి ఒక లోకల్ లాగా ఎక్స్ప్లోర్ చేయాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి నేను చెప్తా. నేను కూడా గూగుల్లో సెర్చ్ చేసే వచ్చాను. వావ్, ఇక్కడ నుంచి చూడొచ్చు బీచ్ మొత్తం ఎంత హెవీగా టైడ్స్ వస్తున్నాయో. మేబీ ఇది మాన్సూన్ సీజన్ కావచ్చు, టైడ్స్ చాలా విపరీతంగా హైగా వస్తున్నాయి. నా వెనకాల చూసుకోవచ్చు, ఇది కూడా ఒక పోర్చుగీస్ స్టైల్లో ఉన్న బిల్డింగ్. ఇలానే చాలా బిల్డింగ్ ఉన్నాయి ఈ నైబర్హుడ్ మొత్తం. చాలా వరకు బిల్డింగ్స్ అన్ని రీమోడలింగ్ చేసేసి హోమ్ స్టేస్ గా మార్చేశారు. వావ్, మొత్తం బ్లూ అండ్ వైటిష్ కలర్ లో ఉంది. ఆ బిల్డింగ్స్ అన్ని మొత్తం కలోనియల్ పోర్చుగీస్ స్టైల్లో ఉన్నాయి. ఇదంతా కోస్టల్ ఏరియా, సివి వార్డ్. ఇక్కడ బీచ్ చూసుకున్నట్టయితే ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వచ్చి సడన్ గా మొత్తం కిందికి స్లోప్ అయిపోయి కిందకి ఉంది. ఇక్కడ అలలు చూడొచ్చు ఎంత బీభత్సంగా వస్తున్నాయో. అటు చూడండి. వామ్మో, ఇక్కడ చూసుకోవచ్చు ఎంత హైగా వస్తున్నాయో టైడ్స్. వాటర్ మాత్రం బ్లాక్ కలర్లో ఉన్నాయి. మేబీ ఇక్కడ ఉన్న ఇసుక కలర్ వల్ల కావచ్చు. ఇక్కడ కొంచెం మనకి శాండ్ కలర్లో ఉన్నాయి, క్రీమ్ కలర్లో. ఇంకా మొత్తం బ్లాక్ కలర్ ఇసుక ఉంది, దానివల్లే కావచ్చు వాటర్ మొత్తం బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఎక్కడ చూసుకున్నా అంతవరకు లోపటి వరకు చూసినా కూడా మనకు మొత్తం వాటర్ బ్లాక్ కలర్లోనే కనిపిస్తున్నాయి. నాకు ఈ సివి వార్డ్ ఏరియాలోనే ఒక బ్యూటిఫుల్ హోమ్ స్టే దొరికింది. దాని పేరు వచ్చేసి డ్యూన్ హోమ్ స్టే.
కేవలం ఇది ఒక నైట్కి వచ్చేసి ఇద్దరికి 1400 రూపీసే ఛార్జ్ చేశారు. చాలా బాగుంది. మీరు ఇటువైపు చూసుకోవచ్చు దాని ఎంట్రన్స్. బిల్డింగ్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంది. ఇది దాని ఎంట్రన్స్. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళ హోమ్ స్టే కావచ్చు, వాళ్ళ ఇల్లే కావచ్చు. కింద వాళ్ళ ఇల్లు ఉంది. ఇటు పక్కన ఇల్లు ఉంటే స్టెప్స్ ఎక్కి మనం ఫ్లోర్కి వెళ్ళాలి. ఇదే మనకు డ్యూయల్ స్టాండర్డ్ రూమ్ ఇచ్చారు. ఇటువైపు బాల్కనీ ఉంది. బాల్కనీ అంటే విండో ఉంది. పెద్ద వ్యూ ఏం లేదు కానీ అది సీ వ్యూ, కాటమారన్ రోడ్. ఇటువైపు స్ట్రైట్గా వెళ్తే మనకు బీచ్ ఉంటుంది. మిత్రులారా, అల్పిలో ఇలియాసి బిర్యానీ ఫేమస్. తర్వాత లైట్ హౌస్. అల్పిలో ఈ లైట్ హౌస్ 1862లో బ్రిటిష్ వాళ్ళు కట్టించారు. ఇక్కడ ముఖ్యంగా అల్పిలో ప్రొడ్యూస్ అయ్యే కోకో, కాయర్, ఇంకా స్పైసెస్ ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి షిప్పులలో ఒక పోర్ట్ కావాల్సి వచ్చింది. లైట్ హౌస్లోకి ఎంటర్ కావాలని మొత్తం స్టేర్ కేస్ ఉంది. ఈ స్టేర్ కేస్ మొత్తం వుడన్తోనే నిర్మించి ఉంది. కొన్ని లైట్ హౌస్లో మొత్తం సిమెంట్తో కట్టిన స్టేర్ కేసు, ఇంకా ఐరన్ స్టేర్ కేస్ ఉంటుంది. ఈ అల్పిలో ఉన్న లైట్ హౌస్లో మొత్తం వుడన్తో నిర్మించిన లైట్ హౌసే ఉంది. మధ్యలో ఇలా వెంటిలేషన్స్ కోసం విండోస్ పెట్టి ఉన్నాయి. ఇగో మొత్తం ఒక 105 స్టెప్స్ పైగానే ఉన్నాయి. పైకి వచ్చేసరికి మొత్తం నా షర్ట్ అంతా తడిచిపోయింది. మొత్తం షర్ట్తో కంపు అయిపోయింది. అదే కాకుండా ఇంకొంచెం పైకి రావడంతోనే స్టేర్ కేస్ మొత్తం ఐరన్ది స్ట్రైట్గా. అమ్మా, నా బ్యాగ్ ఇందులో ఇరికిపోయింది, ఎక్కడ రావట్లేదు. ఈ లైట్ హౌస్ ఎక్కితే సరిపోతుంది. సగం అల్పి మొత్తం కనిపిస్తుంది. ఒక సైడ్ మొత్తం సముద్రం, ఇంకో వైపు మొత్తం సిటీ, ఇంకా బ్యాక్ వాటర్ అక్కడి వరకు కూడా మనం చూడొచ్చు. సూపర్గా ఉంది. ఇటువైపు చూసుకుంటే మొత్తం అరేబియన్ సీ కనిపిస్తుంది. ఇంకా ముందటే రైల్వే ట్రాక్ కూడా ఉంది. అదే వెనక వైపు వెళ్తే మనకు అల్పి సిటీ మొత్తం కనిపిస్తుంది. కెమెరాలో అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో అక్కడి వరకు చూడొచ్చు. కొంత పైకి వెళ్తే బ్యాక్ వాటర్స్ కూడా కొంచెం లైట్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫుట్బాల్ ఆడుతున్నారు మొత్తం. అల్పిలో మొత్తం బ్యాక్ వాటర్స్ సూపర్గా ఉన్నాయి. రోడ్ వెళ్తుంటే మొత్తం కెనాల్స్ లాగా బ్యాక్ వాటర్స్కి మొత్తం సర్కిల్స్ వేశారు, చుట్టూ ఫ్లోతో అలంకరించారు. ఎంత సర్కిల్లో చూసుకోవచ్చు. బ్యాక్ వాటర్, అటు బ్యాక్ వాటర్ ఛానల్, ఇటు బ్యాక్ వాటర్ ఛానల్, ఇటు బ్యాక్ వాటర్ ఛానల్. 4 దిక్కుల బ్యాక్ వాటర్స్ నుంచి 4 దిక్కుల నుంచి బ్యాక్ వాటర్ వస్తుంది. ఇంకా మొత్తం మధ్యలో కమాన్ లాగా చౌరస్తాగా ఉంది వాటర్. అటు రోడ్డు, ఇటు రోడ్డు, మధ్యలో వాటర్ ఛానల్. సూపర్, అసలు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కాసేపు ఎండ కొడుతుంది, కాసేపు వర్షం వస్తుంది. హ్యూమిడ్ మాత్రం దారుణంగా ఉంది. ఎంత చూడొచ్చు, బట్టలు మొత్తం తడిచిపోయాయి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.